2024 ఎలక్షన్ రిజల్ట్స్ కోసం నిన్న దేశమంతా ఎంతో ఆతృతతో టీవీలకి అతికిపోయి ఉంటే, మరోవైపు మన దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం 6 గంటల్లోనే సుమారు 40 లక్షల కోట్ల రూపాయలకి పైగా నష్టపోయింది. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో మునిగిపోయాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేశంలో ఎంతో మంది ఊహించినట్టే ఎన్డీఏ కూటమి పవర్లోకి వచ్చింది, మళ్ళీ మోడీయే పీఎం కూడా అవ్వబోతున్నారు. కానీ ఇన్వెస్టర్స్ మాత్రం ఎందుకని ఇండియన్ మార్కెట్స్ నుండి వాళ్ళ డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు? 400 సీట్స్ వస్తాయని బలంగా నమ్మిన ఎన్డీఏకి 300 సీట్స్ కూడా ఎందుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడం వల్లే స్టాక్ మార్కెట్స్ నష్టాల్లోకి వెళ్తున్నాయా? అసలు ఇండియన్ పాలిటిక్స్కి స్టాక్ మార్కెట్స్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. జనరల్గా స్టాక్ మార్కెట్స్ ఎప్పుడూ కూడా స్టేబుల్ గవర్నమెంట్స్ని కోరుకుంటాయి. అంటే ఇన్వెస్టర్స్ ఒక దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందు ఆ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ అలాగే గవర్నమెంట్ 5 ఏళ్ల పాటు ఎలాంటి భయం లేకుండా పరిపాలించేలా ఉండాలి. అస్తమాను ప్రధానమంత్రులు మారకుండా ఎప్పుడైతే ఒక పార్టీ ఫుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందో అప్పుడు ఆ దేశంలో పెట్టుబడుల వర్షం కురుస్తుంది. అయితే ఇది విన్న తర్వాత మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, ఇప్పుడు ఇండియాలో గవర్నమెంట్ ఫామ్ చేసిన ఎన్డీఏకి కూడా మంచి మెజారిటీ వచ్చింది కదా, మరి స్టాక్ మార్కెట్స్ ఎందుకు పడిపోతున్నాయి? ఇది మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే, ఎన్డీఏ అనేది పార్టీ కాదు, అది ఒక కూటమి. కూటమిలో చాలా పార్టీలు ఉంటాయి. వాళ్ళంతా కలిసి బీజేపీకి సపోర్ట్ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేశారు. కానీ 2024 ఎలక్షన్స్లో బీజేపీకి సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయగల మెజారిటీ కంప్లీట్గా రాలేదు. ఇదే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే లోక్సభలో మొత్తం 543 సీట్స్ ఉన్నాయి. సో ఒక పార్టీ సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే వాళ్ళకి 272 సీట్స్ కావాలి. దీన్నే మ్యాజిక్ ఫిగర్ అంటారు. ఒకసారి మనం 2019 అండ్ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ని గమనిస్తే 2019లో బీజేపీకి సోలోగా 303 సీట్స్ వచ్చాయి. అలాగే బీజేపీకి సపోర్ట్ చేసిన ఎన్డీఏ కూటమితో కలిపి వాళ్ళ దగ్గర మొత్తం 353 సీట్స్ ఉండేవి. అంటే కూటమి లేకపోయినా, కూటమిలో ఉన్న పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేయకపోయినా 2019లో బీజేపీ దేశాన్ని పరిపాలించగలదు. బికాస్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అవసరమైన 273 సీట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ మనం 2024 ఎలక్షన్స్ చూస్తే ఈ ఎలక్షన్స్లో బీజేపీకి కేవలం 240 సీట్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఇప్పుడు బీజేపీ సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయలేదు. వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు వేరే పార్టీల యొక్క సపోర్ట్ కావాలి. అందుకే ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల సపోర్ట్ మీదే చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇది మాత్రమే కాదు, 2019 ఎలక్షన్స్లో 52 సీట్స్ మాత్రమే వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్స్లో వాళ్ళ నంబర్స్ని దాదాపు డబుల్ చేసుకుని 99 సీట్స్కి ఎదిగింది. కానీ మరోవైపు బీజేపీ మాత్రం 303 సీట్స్ నుండి 240 సీట్స్కి పడిపోయింది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేసినప్పటికీ సోలోగా ఆ పార్టీ వాళ్ళ బలాన్ని కోల్పోయింది. అలాగే ఎన్డీఏ కూటమికి కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో సీట్స్ రాలేదు. అంటే దీని అర్థం నేషనల్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ లేదని ఇన్వెస్టర్స్కి అర్థమయ్యి నిన్న ఉదయం నుండి ఇండియన్ మార్కెట్స్లో వాళ్ళ పెట్టుబడులని వెనక్కి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ సుమారు 45 లక్షల కోట్ల రూపాయలకి పైగా నష్టపోయింది. సో ఈ క్రాష్లో ఎక్కువగా నష్టపోయిన కంపెనీలు ఏంటో తెలుసా? ఒకటి బీజేపీ పవర్లోకి వచ్చాక ఎదిగిన కంపెనీలు లైక్ అదానీ గ్రూప్. 2 గవర్నమెంట్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్న కంపెనీలు లైక్ ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ ఎట్సెట్రా. ఈ కంపెనీలు నిన్న మార్కెట్ క్రాష్లో 15 to 20% పైగా నష్టపోయాయి. అంటే మీరే అర్థం చేసుకోండి, ఒక దేశంలో స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోతే ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారో. సో స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే ఇన్వెస్టర్స్ ఒక దేశంలో పెట్టుబడులు ఎందుకు పెట్టరు అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. దీని వెనుకున్న రీజన్ చెప్తా చూడండి. ఎప్పుడైతే ఒక పార్టీకి క్లియర్గా మెజారిటీ వస్తుందో అప్పుడు వాళ్ళు నెక్స్ట్ 5 years పాటు పవర్లో ఉంటారు. ఆ టైంలో అక్కడ ఏదైనా కంపెనీ పెట్టుబడులు పెట్టినా, ఫ్యాక్టరీస్ నిర్మించి వస్తువులు తయారు చేసినా నెక్స్ట్ 5 years పాటు అదే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. కానీ ఒకవేళ అలా కాకుండా ఒక దేశంలో ఎలక్షన్ జరిగి ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రానప్పుడు 2-3 పార్టీలు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసినా లేదా కూటమి ఏర్పడి గవర్నమెంట్ని ఫామ్ చేసినా ఇన్వెస్టర్స్ ఆ దేశం మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే కూటమిలో చాలా పార్టీలు ఉంటాయి, వాళ్ళ ఆశయాలు సిద్ధాంతాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళలో వాళ్ళకే ఏమైనా గొడవ వచ్చి విడిపోతే గవర్నమెంట్ కూలిపోయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ముందు ఉన్న పార్టీ నాయకులు ఒక రకమైన రూల్స్ పెడితే తర్వాత వచ్చిన నాయకులు వేరే రూల్స్ పెట్టి ఇన్వెస్టర్స్ ని ఇబ్బంది పెడతారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే మన దేశంలో చాలా జరిగాయి. అందుకే ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని అక్కడ పెట్టుబడి పెట్టరు. అయితే ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్లోకి పెట్టుబడులు రావా అంటే వస్తాయి. కానీ వన్స్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎంత బలంగా నిలబడుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మార్కెట్స్ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు ఇండియాలో ఉన్న మరొక ప్రాబ్లం ఏంటంటే 2014 నుండి 2024 మధ్య అంటే ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ గవర్నమెంట్ మన దేశంలో చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంది. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. 2016లో డిమానిటైజేషన్, 2017లో జిఎస్టీ, 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఆర్టికల్ 370 రిమూవల్తో పాటు రీసెంట్గా అయోధ్య టెంపుల్ని కూడా పూర్తి చేశారు. అయితే వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు బీజేపీ తీసుకున్న నిర్ణయాలు మంచా చెడా అనేది కాసేపు పక్కన పెడితే క్లియర్ కట్ మెజారిటీ లేకుండా ఒక కూటమి ద్వారా వేరే పార్టీల సపోర్ట్తో ఫామ్ అయిన ఒక సాధారణ గవర్నమెంట్కి ఎలాంటి బలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కూటమిలో ఉన్న వేరే పార్టీలకి బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే వాళ్ళు కూటమి నుండి బయటికి వెళ్ళిపోతారు. కానీ బీజేపీ 2014 నుండి 2024 మధ్య ఎలాంటి బలమైన నిర్ణయాలు ఎలా తీసుకుందో తెలుసా? నేను ఆల్రెడీ చెప్పినట్టే కూటమితో సంబంధం లేకుండా 2014 అండ్ 2019 ఎలక్షన్స్లో బీజేపీకి సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయగల మెజారిటీ వచ్చింది. కానీ 2024 ఎలక్షన్స్లో క్లియర్ కట్ మెజారిటీ రాలేదు. సో అందుకే నెక్స్ట్ 5 ఇయర్స్లో బీజేపీ ముందున్నంత బలంగా కానీ తెగింపుతో కానీ రాజకీయాలు చేయలేకపోవచ్చు. ఇది ఒక ప్రెడిక్షన్ మాత్రమే. బికాస్ వాళ్ళ దగ్గర క్లియర్ కట్ మెజారిటీ లేకుండా వాళ్ళు బలమైన నిర్ణయాలు తీసుకోలేరు. అర్థమైందా? సో రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో చాలామంది మళ్ళీ థర్డ్ టైం ఎన్డీఏ కూటమి పవర్లోకి వస్తే స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ లాభాలు ఇస్తాయని చెప్పి ఈ న్యూస్ని చాలా ఎక్కువగా వైరల్ చేశారు. అండ్ ఇది చూసిన చాలామంది సామాన్య ప్రజలు స్టాక్ మార్కెట్స్ మీద సరైన అవగాహన లేకుండా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నిజంగానే మోడీ థర్డ్ టైం గెలిస్తే ఒక్క రోజులోనే స్టాక్ మార్కెట్స్ వాళ్ళ జీవితాలు మార్చేస్తాయని చెప్పి వాళ్ళు దాచుకున్న డబ్బులే కాకుండా ఎక్స్ట్రాగా అప్పు చేసి మరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ రిజల్ట్స్ చూస్తే వాళ్ళు అనుకున్నట్టే ఎన్డీఏ విన్ అయింది, మోడీ పీఎం కూడా అయ్యారు. కానీ ఈ స్పెక్యులేటివ్ ఐడియాని నమ్మి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం భారీగా నష్టపోయారు. ఎంతలా అంటే ఆప్షన్స్లో పెట్టిన వాళ్ళు మొత్తం కోల్పోతే క్యాష్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు వాళ్ళ క్యాపిటల్లో 20 to 25% కేవలం ఒక్క రోజులోనే కోల్పోయారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ స్టాక్ మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యి డబ్బు సంపాదించాలనుకుంటే ముందు దాని గురించి బేసిక్ నాలెడ్జ్ పెంచుకుని అప్పుడు ఎంటర్ అవ్వండి. బికాస్ స్టాక్ మార్కెట్ అనేది ఎక్కడికి పోదు. మనుషులు పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ మార్కెట్స్ మాత్రం ఎప్పుడూ అక్కడే ఉంటాయి. మీరు తొందరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మార్కెట్లోకి ఎంటర్ అయితే మీరు తీసుకొచ్చిన డబ్బు మార్కెట్ ఒక ఫీజు లాగా తీసుకుని మిమ్మల్ని బయటికి గెంటేస్తుంది. సో వీలైతే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవాయిడ్ చేయండి. అంటే సరైన అవగాహన లేకుండా ఎవరో ఏదో చెప్పారనో లేక ఏదో ఒక పొలిటికల్ పార్టీ గెలిస్తే తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. దీన్నే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అంటారు. సో ఎలా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మార్కెట్లో ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా ఇన్వెస్టర్స్లో అది ఒక భయాన్ని లేపి లాస్ అవుతామేమో అనే భయంతో వాళ్ళని అమ్మేసేలా చేస్తుంది. ఇలాగే కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్స్ ఆలోచించడం వల్ల మార్కెట్స్ చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయి. అండ్ ఎగ్జాక్ట్గా నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్లో జరిగింది కూడా ఇదే. ఎన్డీఏకి భారీ మెజారిటీ వస్తుంది అనే నమ్మకంతో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ బీజేపీకి క్లియర్ కట్ మెజారిటీ రాలేదు అనే ఒక చిన్న నెగిటివ్ న్యూస్ రావడంతో ఒక భయం స్టార్ట్ అయ్యి అమ్మడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ సెల్లింగ్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే 2020లో కరోనా వచ్చినప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎంతలా లాస్ అయ్యాయో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ రేంజ్లో మార్కెట్స్ ఇప్పుడే లాస్ అయ్యాయి. ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో రిజిస్టర్ అయిన ఎన్నో కంపెనీలు నిన్న ఒక్క రోజులోనే భారీగా నష్టపోయి లోయర్ సర్క్యూట్స్ని టచ్ చేశాయి. బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కూడా స్టేబుల్ గవర్నమెంట్ రాకపోవడంతో చాలా ఎక్కువగా నష్టపోయాయి. అండ్ ఈ నష్టం ఎలక్షన్ రిజల్ట్స్ ముగిసే టైంకి సుమారు 40 లక్షల కోట్ల రూపాయలకి పైగా చేరింది. సో ఫైనలీ ఒక దేశంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు లేదా అమెరికాలో ఫెడ్ మీటింగ్ పెట్టినప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయి. సో ఎలాంటి టైంలో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పారనో
లేక ఏదో గెలుస్తుంది అనే స్పెక్యులేటివ్ ఐడియాస్తో మీరు మార్కెట్లోకి ఎంటర్ అయితే మీరు లాభాలు సంపాదించడం కంటే నష్టపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ మార్కెట్లో ఒక న్యూస్ మీ దాకా వచ్చింది అంటే అది మీకంటే ముందు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఉంటుంది, లేదా అది రీటైల్ ఇన్వెస్టర్స్ని లాక్ చేసే ఒక ట్రాప్ కూడా అయి ఉండొచ్చు. సో ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎలాంటి ట్రాప్స్ చాలా ఉంటాయి. ఎవరిని కూడా తొందరగా నమ్మకూడదు. బికాస్ ట్రేడింగ్లోనో లేక ఇన్వెస్ట్మెంట్లోనో డబ్బులు సంపాదించడం కంటే ముందు మీరు మార్కెట్లోకి తెచ్చిన డబ్బులు కాపాడుకోవడమే చాలా ముఖ్యం. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.